కర్నూలు కలెక్టరేట్ ఎదుట సంయుక్త కిసాన్ మోర్చా ఏపీ రైతు సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. విత్తన కంపెనీలు తయారు చేసే విత్తనాలను ప్రభుత్వమే విక్రయించాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలని భావిస్తున్న నూతన విత్తనాల బిల్లు, విద్యుత్ సవరణ చట్టాలలో మార్పులు చేయాలని కోరారు. శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లులను ప్రవేశపెట్టి రైతులను మోసం చేసేందుకు కేంద్రం సిద్ధమవుతోందని వారు ఆరోపించారు. నకిలీ విత్తనాలపై చర్యలు తీసుకునేందుకు నేతలు మండిపడ్డారు. విత్తన సవరణ చట్టాన్ని ఉపసంహరించుకుంటే పెద్ద ఎత్తున రైతు ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ప్రధానంగా రెండు బిల్లులు, వ్యవసాయ రంగానికి గొంతు కోసేటువంటి రెండు బిల్లులు, నూతన విద్యుత్ సవరణ చట్టం, ఈరోజు అదేవిధంగా సీడు విత్తన చట్టం రెండు తీసుకొని శీతాకాల సమావేశాల సందర్భంగా బిల్లు పాస్ చేసుకోవాలని చెప్పేసినటువంటి ప్రయత్నం పార్లమెంటులో బీజేపీ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది. ఈ రెండు చట్టాలు గనక అమల్లోకి వస్తే కనుక మొత్తం వ్యవసాయ రంగం అంతా కూడా కుదేలవుతుంది. ఇప్పటికే 1966వ చట్టము, అదేవిధంగా 2005 చట్టం ఉన్నప్పటికీ కూడా ఈరోజు నకిలీ విత్తనాలు యథేచ్ఛగా మన కర్నూలు జిల్లాలోనే మనం 2021వ సంవత్సరంలో చూసినాం. ఇప్పుడు 2025వ సంవత్సరంలో కూడా నిర్జూరు గ్రామంలో చూసినాం. వరి విత్తనాలు మొత్తం కూడా కేడీలు అమ్మి ఈరోజు సొమ్ము చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇప్పుడు విద్యుత్ సవరణ చట్టం తీసుకొని వస్తే కనుక ఉచిత విద్యుత్ అనేటువంటిది ఉండదు. ఇప్పటికే రైతాంగం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి, పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయినాయి, అన్ని రకాల ఖర్చులు పెరిగిపోయినాయి, ధరలు చూస్తే పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి 165 మందిగా ఉండేటువంటి ఈరోజు వ్యవసాయ రంగం దివాలా తీసేటువంటి పరిస్థితి ఉంది.